మీకు జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు అది దేశమైనా రాష్ట్రమైనా ఎక్కడైనా సరే జనరల్ ఎలక్షన్ అంటే ఒక స్టేట్కి సంబంధించి కానీ లేదా లోక్సభకు సంబంధించి కానీ ఎలక్షన్ జరిగినప్పుడు కులము మతము పనిచేస్తాయి అనుకోవడం తప్పనేది అనేక సార్లు రుజువైంది. బీజేపీ అంటే మతోన్మాద పార్టీ అని లేదా బీజేపీ హిందువుల కోసం పనిచేస్తున్నారు అనుకున్నంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లో హిందూ మీద అభిమానం హిందువులందరూ బీజేపీకి వేస్తారని లేదు, అట్లాగే కులాన్ని నమ్ముకొని వేస్తారని కూడా లేదు, చిన్న చిన్న సంఘటనలు తప్పిస్తాయి. అందువల్ల ఇప్పుడు మన బీజేపీ అమర్ గారు చెప్పినట్టు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన చెప్పినట్టు సందేశ్ ఖాళీ మన కళ్ళ ముందర కనిపిస్తుంది. మమతా బెనర్జీ అంటే మహిళల మద్దతు కూడా కట్టుకున్న నాయకురాలు. సందేశ్ ఖాళీ ఘటన కానీ తర్వాత రకరకాల కారణాల వల్ల రౌడీ పార్టీ అని ఒక ముద్ర పడడం వల్ల కానీ వాళ్ళ మూడిపోయింది 15 ఏళ్ళ తర్వాత. కానీ అది కేవలము పొద్దున ఆయన పేరేం పేరు మమతా బెనర్జీ మీద పోటీ చేశారు సువేందు అధికారి చెప్పినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మీడియాతో మాట్లాడినప్పుడు హిందూ పోలరైజేషన్ అనే మాట ఉపయోగించాడు. హిందూ పోలరైజేషన్ కాదు, ఒక పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. తమిళనాడులో డిఎంకే ఓడిపోవడానికి కూడా యాంటీ సనాతని కామెంట్లని నేను అనుకోను. డిఎంకే 5 ఏళ్ల పరిపాలన ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, ప్రజలకు వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ప్రజలకు మేలు చేయాల్సిన చోట్ల మేలు చేయకుండా ఎన్నికలకు ముందే వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలకు ముందే వాళ్ళకి ఏదో తాయిలాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లేస్తారు అనుకోవడానికి లేదు. అందువల్ల ఒకటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా హిందుత్వ అనేది కేవలం ఒక నినాదానికి పనికొస్తుంది తప్ప ప్రజలు ఓట్ వేయడానికి అదొక రీజన్ కాదు, డిసైడ్ చేయదు. అంటే వారు అన్న మాట కరెక్ట్ సార్. హిందుత్వం అంటే ఒక మతం కాదు. హిందుత్వం అంటే మహిళలకు జాబులు తీసుకురావడము, హిందుత్వం అంటే యువతకు ఖరైన స్కాలర్షిప్స్ చేయడము. భారతీయ జనతా పార్టీ హిందుత్వం అన్నా జై శ్రీరామ్ అన్నా ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ అ స్లోగన్. ఇట్ ఈస్ అ గుడ్ గవర్నెన్స్ డెలివర్డ్ ఎట్ హోమ్, గుడ్ గవర్నెన్స్ డెలివర్డ్ ఎట్ డోర్ స్టెప్. యూ కెన్ సీ అస్సాంలో చూడండి, మధ్యప్రదేశ్లో చూడండి, తర్వాత యూపీలో చూడండి, గుజరాత్లో చూడండి. ఇలాంటి రాష్ట్రాలలో పదే ఎందుకు గెలుస్తున్నది భారతీయ జనతా పార్టీ? హిందుత్వం ఓన్లీ మైకులలో మాట్లాడడం, మేము మైకులలో మాట్లాడతాం. దాంతోపాటుగా ఆ గుడ్ మా హిందుత్వం అంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటే క్లియర్ డెఫినేషన్ ఉంది. మహిళలు చాలా చాలా ఆనందంగా ఈరోజు కిషన్ గంజ్ లాంటి చోట్ల టెక్స్టైల్ పరిశ్రమలు, కిషన్ గంజ్ అంటే కరెక్ట్గా బార్డర్ స్టేట్లో, అంటే ఇటు పక్కన బెంగాల్ ఉంటుంది, ఇటు పక్కన బీహార్ ఉంటుంది. కిషన్ గంజ్లో ఈరోజు 100 పరిశ్రమలు వచ్చినాయి. మహిళలందరూ సైరన్ మోగంగానే బ్రహ్మాండంగా ఆఫీసులకు వెళ్తున్నారు, ఫ్యాక్టరీలకు వెళ్తున్నారు. ఇటు పక్కన జనాలు చూస్తారు. బార్డర్ అంటే అదేం పెద్ద గోడ ఉండదు కదా, ఇటు పక్కన అటు పక్కన కలిసే ఉంటారు. సో అలాంటి చూసినప్పుడు అరే మాకు కూడా ఇట్లాంటి టెక్స్టైల్ పరిశ్రమలు రావాలి కదా, మాకు కూడా ఇట్లాంటి పరిశ్రమలు రావాలి కదా అని కోరుకుంటారు. అది ఎవరు తీసుకురాగలుగుతారు? భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది, మోడీ గారు తీసుకొస్తారు. మోడీ గారి గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన మాకు కూడా కావాలని కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు అస్సాంలో బెంగాల్లో వచ్చిన ఒకసారి లైవ్ చూద్దాం.